కర్ణుడిని ఎవ్వరు దానం అడిగినా ఇస్తాడు, అలానే ధర్మరాజు కూడా ఇస్తాడు. కానీ కర్ణుడిని దానవీర కర్ణ అని ఎందుకంటారు? ఇదే విషయం కృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు కొన్ని రోజుల పాటు పెద్ద తుఫాన్ని సృష్టిస్తాడు. కొన్ని మంది బ్రాహ్మణుల్ని ధర్మరాజు వద్దకు కర్ణుడి వద్దకు పంపిస్తాడు. ముందుగా ఆ బ్రాహ్మణులు ధర్మరాజు వద్దకు వెళ్లి, ధర్మరాజా మేము హోమం చేయదలిచి వచ్చాము, మాకు 100 కేజీల చందనపు చెక్క కావాలి అని అడుగుతారు. ధర్మరాజు తన భటులను పంపించి రాజ్యమంతా వెతికిస్తాడు, కానీ ఎక్కడ పొడి చెక్క ఉండదు. హోమంకి తడి చెక్క పనికిరాదు కాబట్టి నేను ఇవ్వలేను, ఇంకేదైనా అడగండి అని చెప్తారు. దాంతో ఆ బ్రాహ్మణులు కర్ణుడి వద్దకు వెళ్లి 100 కేజీల చందనపు చెక్కను హోమం కోసం కావాలి అని అడుగుతారు. అప్పుడు కర్ణుడు ఆలోచించి తన భవంతిలో ఉన్న కిటికీలని ద్వారాలని పగలగొట్టించి ఆ పొడి చందనపు చెక్కని ఈ బ్రాహ్మణులకు హోమం చేసుకోవడానికి ఇస్తాడు. దానం ఇవ్వడం ధర్మం కాబట్టి ధర్మరాజు దానం ఇస్తాడు. కానీ కర్ణుడికి దానం అనేది స్వభావం, అందుకే కర్ణుడిని మాత్రమే దానవీర కర్ణ అని అంటారు. ఇదే విషయం కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు.